మెస్సే నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ షలోం. ఈరోజు ఒక చిన్న వర్తమానం విందామండి. అదేంటంటే, అపోస్తలుడైన సౌలు యెషూవ మెస్సేను గురించి ఆయనను దేవుని కుమారుడని బోధించాడా, లేక దేవుడని బోధించాడా, లేక ఏమని బోధించాడు అనే దాని మీద మనం కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తలుడైన సౌలు దమస్కు రోడ్లో మెస్సయ్య గారిని ఎప్పుడైతే ఆయన ఎదుర్కొన్నాడో అప్పుడు ఆయన వెంటనే మారుమనసు పొంది యెషూవ ఎలోహిం కుమారుడని బోధించాడు. అపోస్తలుల 9:20 వచనంలో ఏమంటుందంటే, వెంటనే సమాజ మందిరంలో యెషూవే ఎలోహిం కుమారుడని ఆయన గూర్చి ప్రకటించి వచ్చినాం. ఆ తర్వాత ఆయన ఎక్కువగా బలపడి ఏమని బోధించాడంటే, యెషూవ మెస్సయ్య అని బోధించాడు. యెషూవయే మెస్సయ్య అని బోధించాడు. అపోస్తలుల 9:22లో, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే మెస్సయ్య అని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచిన ఉంది. అలాగే శీలయు తిమోతియు వచ్చినప్పుడు సౌలు వాక్యం బోధించడం ఆతురత గలవాడై యెషూవే మెస్సయ్య అని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చి చుండెను. యెషూవను గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, మొదట్లో ఆయన పరిచర్య ఆరంభంలో ఏం చెప్పాడంటే, ఆయన యెషూవయే మెస్సయ్య అని బోధించాడు. ఎందుకు యెషూవయే మెస్సయ్య అని బోధించాడంటే, యూదులందరూ కూడా యెషూవను మెస్సయ్యగా అంగీకరించట్లేదు కనుక ఆయన యెషూవయే మెస్సయ్య అని యూదులందరికీ కూడా ఆయన బాహాటంగా తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా యెషూవను మెస్సయ్యగా నమ్మలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన దమస్కు రోడ్లో పడగొట్టబడి యెషూవ మెస్సయ్య యొక్క ప్రత్యక్షత కలిగిందో అప్పటి నుండి ఆయన ఏం చేశారంటే యెషూవే మెస్సయ్య అని బోధించడం మొదలుపెట్టాడు. లేకపోతే అపోస్తలుడైన సౌలు యెషూవ మెస్సయ్య గురించి తన రాతలన్నిటిలో, తన పత్రికలన్నిటిలో కూడా రకరకాలుగా చెప్పుకొచ్చాడు. ఏం చేద్దంటే, యెషూవ మెస్సయ్య పుట్టిన దగ్గర నుంచి 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆ తర్వాత ఆరోహణుడై తేజోమయుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన పరిచర్యకు వచ్చాడు. ఈయన పరిచర్యకు వచ్చిన తర్వాత ఈయన చూసిన విషయాలు, ఆయన గురించి చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా ఈయన చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఈయనని మనుష్య కుమారుడని, నరుడని, దేవునికి నరులకు మధ్యవర్తి అని, అలాగే ప్రధాన యాజకుడని, గొర్రెపిల్లని, పస్కా పశువు అని, ఇలా చాలా విషయాలు ఈయన సందర్భానుసారంగా చెప్తూ తన రాతల్లో రాస్తూ ఉండేవాడు. అయితే ఇదే అపోస్తలుడైన సౌలు యెషూవను గురించి అధికారులతో మాట్లాడినప్పుడు ఆయన గురించి ఏమని మాట్లాడాడంటే, ఆయన ఒక వెలుగని, ఒక గొప్ప వెలుగని, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగని అధికారులకు బోధించాడు. అదే అపోస్తలుల 9:3 వచనంలో ఏమంటాడంటే, 3వ వచనం చదివితే మీరు అక్కడి నుంచి ఆయన ఒక వెలుగు అని చెప్తాడు. అదే అపోస్తలుల గారు 22:6 వచనం మీరు చదువుతుంటే గొప్ప వెలుగు అని చెప్తాడు. అదే అధ్యాయం అదే బుక్కు 26:9 వచనం మీరు చదువుతుంటే అక్కడ ఏమని చెప్పాడంటే, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించడం నేను చూశానని చెప్తాడు. కనుక ఈ విధంగా తను అపోస్తలుడైన సౌలు యెషూవ మెస్సయ్య గురించి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. అదే తిమోతికి రాసిన పత్రికలు ఏమంటాడంటే, నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదైనది, దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అని చెప్తాడు. దేవుడు అని చెప్తున్నాడు. వీటన్నిటిని బట్టి మనం చూస్తుంటే యెషూవ మెస్సయ్యను ఆయన రకరకాలుగా వర్ణించుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఏమని చెప్తున్నాడంటే దేవుడు అని చెప్తున్నాడు.